మీకు ఎవరు చెప్పింటే ఇక్కడికి వచ్చినారు? ఈ ఆలయంలో అమ్మవారి మహిమలు ఉన్నాయని చెప్పి చెప్పినట్లా కదా. ఇక్కడ అమ్మవారి త్రిశూలం అయితే ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన భక్తాదులు కానీ ఏదైనా ముడుపులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు. అక్కడ అమ్మవారి టెంపుల్స్ ఉంది కొంచెము. అక్కడ రేకుల షెడ్ వేసుకుని ఉంటే కొంచెం ఒక 6 రేకులు వేసుకుని ఉంటే అక్కడ కూడా రూపముతో ప్రత్యక్షమైంది అనమాట. మేము కనుక్కోలేదు. ఏంటి, పుట్టలో వెలిసిన మారమ్మ తల్ల, అది కూడా ఒక ఇంటిలోన 25 సంవత్సరాల నుంచి ఆ ఇంటి లోపలే ఒక పుట్ట ఆకారంలో అయితే అమ్మవారు వెలిసిందంట. ఇది ఎంతో మందికి చూడాలి, అద్భుతం అండి, ఆశ్చర్యము. మనం కూడా చూడాలనే సంకల్పంతో నేను మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి. ఇక్కడ నివసిస్తున్నటువంటి అన్నవారి మాటల్లో కూడా తెలుసుకున్నాము. గత 25 సంవత్సరాలుగా ఈ ఆ మారమ్మ తల్లి పుట్ట ఆకారంలో అయితే వెలుస్తూనే ఉందంట. ఎన్నిసార్లు ఆ పుట్టనైతే ఎంతగా దాన్ని క్లీన్ చేసినా కూడా చెదులు పడుతూనే ఉండి అది పుట్ట ఆకారంలో అమ్మవారి ఆకారం అయితే ఏర్పడిందంట. ఇది మారమ్మ తల్లి మహత్యం అనే చెప్పుకోవచ్చు. మీరు కూడా రావాలనుకుంటే ఎంతో మహిమగల ఆ మారమ్మ తల్లిని దర్శనం చేసుకోవాలంటే వచ్చేసేయండి. మరి అడ్రస్ అయితే చెప్పేస్తాను. ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఫస్ట్ గా మా వీడియోని అయితే లైక్ చేసి పక్కనే కింద ఉంటుంది హైప్ అనే ఆప్షన్. ఆ ఆప్షన్ నొక్కితే ఇంకా 10 మందికి ఈ వీడియో అయితే చూడడానికి వీలవుతుంది. దయచేసి గుర్తించండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసేయండి. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. రండి వెళ్ళిపోదాం. అది ఎక్కడో కాదండి, ఇదే ఇల్లే అండి. ఈ ఇంటిలోనే అమ్మవారు సాక్షాత్తుగా పుట్ట రూపంలో అయితే వెలుస్తూ ఉన్నారు. అమ్మవారి రూపం అయితే ఆ మన్ను రూపంలో విగ్రహం మాదిరి తయారైపోయింది. ఇది నమ్మడానికి మీ అందరికీ చాలా ఆశ్చర్యంగానే ఉండవచ్చు, కానీ ఇది మేము కూడా మీకు చూపించాలనే సంకల్పంతో ఇంత దూరం రావడం అయితే జరిగింది. చూడండి, ఇదే హౌస్. ఈ హౌస్ వెనకాలే ఒక ఇల్లు అయితే ఉంది. అన్నవారు నివసిస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి ఈడ అన్నవారు అయితే ఉన్నారంట. ప్రస్తుతానికి ఆ అన్నవారు నిరుపేద కుటుంబం అంటే జరగడానికి కూడా చాలా ఇబ్బందికరమంట. ఆ అన్నవారు అయితే ఇప్పుడైతే ఎంతో మందికి భక్తులకి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి వీలుగా చూపిస్తూనే ఉన్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంకా లోపలికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది మొత్తం అయితే క్లియర్ గా చూపిస్తాం, కళ్ళకు కట్టినట్టుగా. ఇక్కడ టైల్స్ అయితే ఉందండి, అదే ఇంటిలో టైల్స్ ఉంది. ఆ టైల్స్ చీల్చుకొని కూడా అమ్మవారు అయితే వచ్చేస్తున్నారు అందరికీ దర్శనం చేసుకోవాలనే ఒక సంకల్పంతో. మరి రండి వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఈ ఇంటి లోపలికైతే మనం వెళ్తున్నాము. చూడండి, ఇల్లు చూడండి, ఇలా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్నటువంటి అన్నగారి నివాసం అయితే ఇదేనండి. వీరిది వచ్చి చేను దాదాపు అంటే 15 ఎకరాలు విస్తీర్ణంలో ఉంది. అన్నవారి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ ఇంటి లోపలే అమ్మవారి రూపం అయితే పుట్ట రూపంలో వెలిసిన అమ్మవారు మారమ్మ తల్లి. మరి చూద్దాం రండి, దర్శించుకుందాం అమ్మవారిని. చూడండి, ఇదే ఇల్లే. ఈ ఇంటి లోపలే అమ్మవారు 2 రూముల్లో అయితే అమ్మవారి రూపం అయితే ఖచ్చితంగా ఉందండి. మీకు చూపించాలనే ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను. రండి చూడండి, మనం అడుగు పెట్టగానే ఇక్కడ టైల్స్ అయితే ఉంది చూడండి. ఇక్కడ నేల అయితే లేదు. చూడండి, అమ్మవారి విగ్రహం అయితే స్టార్టింగ్ లోనే ఉంది. అమ్మవారి విగ్రహము, ఈ అమ్మవారే ఇక్కడ వెలిసినది మారమ్మ తల్లి. చూడండి, చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారి రూపం అయితే సేమ్ ఈ ఆకారంలోనే. చూడండి, ఇక్కడ అమ్మవారి వాహనం సింహము, మరి ఇక్కడ కత్తి, ఇక్కడ శంకు చక్రాలన్నీ ఉన్నాయి చూడండి. ఇక్కడ త్రిశూలం అయితే ఉంది.
అమ్మవారి రూపం ఏ విధంగా ఉందో ఇక్కడ సేమ్ అదే విధంగా చూడండి. ఇక్కడ సేమ్ అదే రూపంలోనే ఇక్కడ వెలిసింది చూడండి. సాక్షాత్తుగా ఎలా ఉందంటే చూడడానికి మనం నమ్మాలన్నా నమ్మలేము, అంత ఆశ్చర్యంగా అయితే వెలిసింది అమ్మవారు. చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చూడండి అమ్మవారి రూపం. సేమ్ ఎలా ఉందంటే నమ్మాలన్నా నమ్మలేం మనము, అంత ఆశ్చర్యంగా కలిగిస్తుంది అమ్మవారి రూపము. చూడండి ఇక్కడ అమ్మవారి, ఇదే అమ్మవారి రూపం. ఇది చూడండి, ఇది అమ్మవారి రూపము. అమ్మవారి ఇక్కడ ఉన్నారు. అమ్మవారు ఇక్కడ వచ్చి పులి ఆకారంలో ఉంది, చూస్తున్నారు కదా. ఇక్కడ త్రిశూలము ఉన్నట్టుగా ఉంది, అక్కడ చేతులు ఉన్నాయి, ఇక్కడ ఒక చెయ్యి ఉంది, మధ్యలో అమ్మవారు. చాలా విశేషమైన అద్భుతంగా అయితే ఇక్కడ ఏర్పడింది, చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూడండి, ఇదంతా టైల్స్. ఈ టైల్స్ ని చీల్చుకొని అమ్మవారు అయితే ఇక్కడ ఉద్భవించారు. ఇది నమ్మాలన్నా నమ్మలేము, అంత ఆశ్చర్యంగా ఉంది. ఎంత అద్భుతం అంటే మాటలు అయితే చెప్పలేను. మీకు కూడా కంటికి కనపడే విధంగా అయితే చూపిస్తున్నాము. ఇదంతా నమ్మసత్యం కాలేదనే అనుభూతి కలుగుతుంది మీకు కూడా. చూస్తున్నారు కదా, ఈ టైల్స్ ని చీల్చుకొని అయితే అమ్మవారు ఇక్కడ రూపం అయితే ఏర్పడింది. చాలా అద్భుతంగా వెలుస్తూ ఉంది. కానీ ఇది 25 సంవత్సరాలు అయిందంట ఈ ఇంటిలో అమ్మవారు వెలుస్తూనే ఉన్నదంట. అంతకు ముందు ఇక్కడ నివాస అయినటువంటి అన్నగారి మాటల్లో తెలుసుకున్నాము మొత్తము. కానీ ఆ అన్న మాకు చెప్పడం ఏమనగా, దాదాపు అంటే అప్పుడు ఎన్నిసార్లు ఇలా పుట్ట రూపంలో అమ్మవారు వెలుస్తూనే ఉంటే ఆ మన్ను ఏదైతే వాళ్ళకి తెలియదంట. ఫస్ట్ ఆ మన్నునైతే తీసేస్తా ఉండరంట. అప్పటికి వారికి కనువింపు కాలేదు. మళ్ళీ ఒకరోజు ఇంట్లో కొంచెం పరిస్థితులు అనేటివి కొంచెం ఇబ్బందికరము అయిన తర్వాత ఆయనకంటూ తెలిసిందంట. అప్పటి నుంచి అమ్మవారు ఇక్కడ ఉన్నారని సాక్షాత్తు నమ్మి ఇంకా అప్పటి నుంచి ఈ పుట్ట జోలికైతే వెళ్ళలేదంట. అమ్మవారు సాక్షాత్తుగా ఉన్నారని నమ్మారట. అప్పటి నుంచి బహిర్గతంగా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ అమ్మవారిని అయితే దర్శించుకొని ఇక్కడ భక్తాదులు కూడా ఎంతో మంది వచ్చి చూడండి, ఇక్కడ ఒక ఖడ్గం అయితే ఉంది. ఈ ఖడ్గం కూడా భక్తులు ఇచ్చారంట. ఆ ఖడ్గం ఇక్కడ పెట్టిన తర్వాత అది కూడా ఈ పుట్టలోకే కలిసిపోతూనే ఉంది. కొన్ని దశాబ్దాలుగా అయితే ఇది జరుగుతూనే ఉందంట. ఇప్పుడైతే మనకు అంతా పబ్లిక్ అయ్యేది గత కొన్ని నెలలుగా పబ్లిక్ అవుతూనే ఉంది. అందుకోసమే నేను కూడా వచ్చి వీడియో తీస్తున్నాను. చూడండి, ఈ రూపంలో ఉందంటే చాలా అద్భుతమనే చెప్పుకోవచ్చు. మరి పక్కన కూడా ఒక రూమ్ అయితే ఉంది, అక్కడ కూడా అమ్మవారు వెలిసిందంట. అది కూడా మీకు చూపించేస్తాను, రండి పదం. రండి, ఇక్కడ కూడా అమ్మవారు అయితే ఉన్నారు, అది కూడా మీకు చూపించేస్తాను. చూడండి, ఇక్కడ కూడా ఒక విగ్రహం అయితే పెట్టారు. బాట మారమ్మ అమ్మవారు ఉంటాయి పిలుస్తా అంటారు. ఇక్కడ కోనాపురము చూస్తున్నారు కదా. ఇక్కడ అమ్మవారి రూపం అయితే లక్ష్మీ అమ్మవారు ఉంది. ఇక్కడ షిరిడి సాయిబాబా ఫోటో పెట్టారు. మరి ఇక్కడ అమ్మవారి రూపము మళ్ళా వచ్చేసి ఇక్కడ చూడండి పుట్ట రూపంలో ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో మనం నమ్మాలన్నా నమ్మలేము. ఈ విధంగా అయితే ఏర్పడుతూనే ఉంది. గత కొన్ని నెలలుగా అయితే చాలా మంది భక్తాదులు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేకంగా ఇక్కడ పూజలు అయితే జరుగుతూ ఉంటాయంట. మరి మీరు కూడా ఎప్పుడైనా రావదలుచుకుంటే అడ్రస్ అయితే చెప్తాను. సరే, మళ్ళీ ఇంకొకటి అయితే ఉంది, అక్కడ కూడా ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. మరి చూడండి ఇక్కడ ఎలా ఏర్పడిందో. ఇక్కడ కూడా టైల్స్ అయితే ఉంది, ఇక్కడ కూడా టైల్స్ అయితే ఉంది. మరి ఈ టైల్స్ని చీల్చుకొని ఇది యాదృచ్ఛికంగా అలాగే పెరుక్కుంటూ వస్తూనే ఉంది. మరి ఇక్కడ అమ్మవారు సాక్షాత్తుగా ఉన్నారనే నమ్మకం అయితే ఏర్పడుతుంది. స్వయాన వచ్చి చూస్తేనే అర్థమవుతుందండి. మనం ఏదైనా కానీ స్వయాన చూస్తే అర్థమవుతాయి ప్రతి ఒక్కరికి. ఓకేనా, చూసేయండి ఇక అమ్మవారిది. చూసారు కదా ఫ్రెండ్స్, అమ్మవారు అయితే సాక్షాత్ ఉన్నారని ప్రతి ఒక్కరూ మీరు కూడా ఆలోచన చేయండి. మరి ఇక్కడ చూస్తున్నారు కదా,
ఇక్కడ చూస్తున్నటువంటిది వాహనం అండి, అమ్మవారి వాహనం. పులి ఆకారంలో అయితే ఉంది ఇది. చూడండి, ఇక్కడ అమ్మవారి వైపు చూస్తుంది పులి ఆకారం తల. మరి ఇది భాగం, కాళ్ళ భాగం అయితే చూడండి, కాళ్ళు ఇక్కడ ఏర్పడ్డాయి. చూడండి, ఇక్కడ కాళ్ళు అయితే ఏర్పడ్డాయి పులివి. ఇక్కడ తోక చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి కళ్ళే చూస్తుంది తల. మరి అమ్మవారి రూపం అయితే ఇదేనండి, చూస్తున్నారు కదా. ఇక్కడ అమ్మవారు ఇలా ఉన్నట్టుగా చూపిస్తుంది చూడండి, సేమ్ ఆకారం అయితే అదే. ఎంతో అద్భుతమని చెప్పుకోవచ్చు. చూశారు కదా ఇక్కడ అమ్మవారి రూపం అయితే. ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉందంట. ఆ టెంపుల్లో కూడా అమ్మవారు శుక్రవారం మంగళవారం ప్రత్యేకంగా పూజలు చేస్తారంటండి. మరి ఎంతో మంది భక్తులకైతే పిల్లలు లేని వారికి సంతానం లేని వారికి సంతానం కలుగజేస్తుందంట. ఆరోగ్యాలు బాగలేకపోతే ఆరోగ్యాలు బాగు చేస్తుందంట. మరి వారి కోరికలు ఎన్ని ఉంటాయో మరి వారిని ఇక్కడైతే వచ్చి దర్శించుకొని అమ్మవారిని పూజించుకొని భక్తాదులు కూడా ఇక్కడ అమ్మవారు అయితే ఒక అక్కకైతే ఒళ్ళులోకి వచ్చి చెప్తారంటండి. మరి అది కూడా మీకు చూపించేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, అక్కడ కూడా వెళ్ళిపోదాం రండి. ఇక్కడ నివాస అయినటువంటి అన్నగారి మాటల్లో కూడా ఇక్కడ అమ్మవారు ఎలా ఏర్పడింది, ఎన్ని సంవత్సరాలు అయింది, మొత్తం అయితే అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్తేనా అన్న మీ పేరు? కిష్టప్ప. అన్న మీది సొంత ఊరు? కోనాపురం పరిగమండలం. ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ ఉందన్న అమ్మవారు వెలిసిండేది? 25-26 సంవత్సరాలు అయింది. ఈ ఇక్కడ మైదానం అంతా ఎవరిదినా? మాది సొంతది. మీ సొంతం స్థలంలోనే అమ్మవారు వెలిచారు. అన్న ఎలా మీరు ఫస్ట్ కి ఈ అమ్మవారిని గుర్తించారు? ఎట్లా గుర్తించామంటే అక్కడ అమ్మవారు టెంపుల్స్ ఉంది కొంచెము, అక్కడ రేకుల షెడ్ వేసుకుని ఉంటే కొంచెం ఒక 6 రేకులు వేసుకుని ఉంటే అక్కడ కూడా రూపముతో ప్రత్యక్షమైంది అనమాట. మేము కనుక్కోలేదు, ఏదో మామూలుగా పుట్టబెడతాదని చెప్పేసి దాన్ని తొలగిస్తే కొంచెం కష్టాలు మాకు అనుకూలమాయా. అమ్మవారు మళ్ళీ పళ్ళంటి తరకారీ అమ్ముకొని వ్యాపారాలు చేసుకుని కూలి చేసుకుని వ్యాపారం చేసుకుని ఉండే అమ్మవారు. మేము అమ్మవారికి ప్రత్యక్షమైందంటే మేము కూడా నమ్మలేదు. మీరు నమ్మలేదు? ఏదో గ్రహ సంబంధం ఏదో దానిపని ఉంటుంది. అమ్మవారు ప్రత్యక్షమైనాక అమ్మవారు కూడా చాలా మంచిది, మాకు కూడా మంచిది జరిగింది. అప్పటి నుండి భక్తాదులు వచ్చాక అనుకూలమయ్యారు. అయితేనే వాళ్ళకు కూడా చాలా మంచి జరిగింది. ఇక్కడ వచ్చినాక పోయినాక వాళ్ళ కోరికలను నెరవేర్చుకుపోయింది అమ్మవారు. మంగళవారం శుక్రవారం పూజలు చేసుకుంటాము. మిగతా రోజు మా పొలం పాటల పనులు చేసుకుంటాం. మామూలు పనులు చేసుకుంటాం. మేమంతా పనులు చేసుకుంటాం. మీ ఉన్నోళ్ళు కూడా కాదు? లేదు, మామూలు మధ్యతరగతి కుటుంబమేనా మీరు? మధ్యతరగతి కుటుంబమే. ఈ పనులు మామూలుగా అమ్మవారి సేవ చేసుకోకుండా మళ్ళీ ఖాళీ సమయంలో ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేసుకుంటారు. అది తప్ప ఇంకేం లేదు. మరి ఇక్కడికి వచ్చిన భక్తుల కోసము మీరు ఏమేమి ఏర్పాటు చేస్తున్నారు? వచ్చే వాళ్ళకి ఇక్కడ ఏదైనా ఒక రోజు ఉండడానికి అమ్మవారిని దర్శించుకొని చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. ఈ ఊరు ఆ ఊరు అని కాదు, బెంగళూరు కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఇంకో ఊరు కావచ్చు. వారి కోసం మీరు ఏం చెప్తారు? ఇక్కడే వస్తాం, నిలిచిపోతారు. అమ్మవారి దగ్గర నిద్రించి ఒక పూట నిద్రించి పోతాంటారు. అన్నదానం ఇస్తాము, పనుకుంటారు. మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలు చూసుకుని వెళ్ళిపోతాంటారు. ఉండే కూడా అనుకూలం ఉంది షెడ్లు అవన్నీ. ఇక్కడ ప్రత్యేకంగా ఏ రోజు బాగా జరుగుతూ ఉంటుందన్న? ఇక్కడ మంగళవారం శుక్రవారం జరుగుతూ ఉంటుంది. మంగళవారం శుక్రవారం ఎవరైనా రావచ్చా? ఎవరైనా రావచ్చు. ఇక్కడ కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయో వచ్చిన భక్తుల కోసం? మనం చెప్పే పని లేదు, వాళ్ళకే గుర్తింపు కావాలి కదా. మనం చెప్పుకోవచ్చు గొప్పగా, అది కాదు, వాళ్ళకి గుర్తింపు కావాలా. మరి వారికి వస్తేనే ఇక్కడికి అమ్మవారి దర్శనము, మరి వారికి ఏదైనా జరగాలన్నా కూడా అమ్మ సంకల్పం అయితే ఉంటుంది. ఖచ్చితంగా. మరి ఇక్కడ ఏదో చిన్న ఆలయం అయితే నిర్మించారంట, అక్కడ కూడా వెళ్దామా? వెళ్దాం సార్, అక్కడ కూడా వెళ్దామా? సరే అండి, ఇక్కడ ఒక ఆలయం అయితే ఉంది. అమ్మవారు అయితే ఒళ్ళులోకి వస్తారట. స్వయాన అన్నగారి భార్య గారికి అమ్మవారు అయితే ఒళ్ళులోకి వచ్చి ఇక్కడికి వచ్చే భక్తాదులకు ఏమైనా కోరికలు ఆ అమ్మవారి మారెమ్మ తల్లి చెప్తుందంట. మరి అక్కడ కూడా వెళ్ళి వీడియో అయితే తీసేద్దాం. ఇంకేం లేట్ చేయకోకుండా అక్కడికి వెళ్ళిపోతాం.
ఫ్రెండ్స్ మనం ఆ ఇంటి దగ్గర నుంచి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. చూడండి ఇదే ప్లేస్. జస్ట్ చూడండి అక్కడి నుంచి వాకబుల్ అయితే ఉంటుంది. ఇక్కడి నుంచి దాడ టెంకాయ చెట్లు కనబడుతున్నాయి కదండి, ఆ చెట్ల దగ్గరే ఆలయం అయితే ఉంటుంది. మరి రండి వెళ్ళిపోదాం. పచ్చని ఉంటుందండి ఆలయము, చాలా అద్భుతంగా అయితే ఉంది. మరి అక్కడ కూడా ఏమేం జరుగుతుందో అక్కడ ఆలయంలో కూడా విశిష్టత తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆలయం దగ్గరికి భక్తాదులు అయితే కొత్తగా వస్తున్నారు. ఆల్రెడీ వస్తూ వెళ్తూ ఉండే భక్తులను కూడా అడుగుదామండి. పెద్దాయప మీది ఏ ఊరు? మంచినల్లి. మంచినల్లి. ముంచపల్లి. మీకు ఎవరు చెప్పింటే ఇక్కడికి వచ్చినారు? ఈ ఆలయంలో అమ్మవారి మహిమలు ఉన్నాయని చెప్పి ఎవరో చెప్పినట్లా ఈ పక్క వాళ్ళు ఎవరో వచ్చేటారు చెప్పిరే, మేము మళ్ళా వస్తుంది. అంటే ఏమని చెప్పినారు మీకు? ఆటకపోతే బెటర్ అవుతుంది, మేలైతుంది, మేలైతుంది వస్తుంది. ఇప్పుడు ఏమిటి గురించి వచ్చినారు మీరు ఇక్కడికి? మేము ఇక మా బిడ్డకి బాగుండలేదు, తమ్మని చెప్పేస్తుంది. బాగలేదని వచ్చినారా మీరు? ఆ పాపకు ఆరోగ్యం అయితే బాగలేదు. మళ్ళీ ఇంకా ఫస్ట్ టైమా మీరు ఇక్కడికి రావడం? రావటం. మరి వాళ్ళకి ఇక్కడికి మీకు చెప్పినారే అమ్మవారు ఇట్లా ఉంది అని చెప్పి, వాళ్ళకి బాగైనాయా? బాగా అయినాడు. వాళ్ళకి కాగానే మమతా వాళ్ళకి వచ్చినది వాళ్ళకి బాగా అయింది, మమ్మల్ని తోడుకొచ్చింది. అవునండి. వారికి బాగా అయిన తర్వాత వీరికైతే ఇలా ఉంటుంది. ఆలయంలో ప్రత్యేకతలు దర్శనం చేసుకొని అమ్మవారిని కోరికలు కోరుకుంటే ఇక్కడ కూడా నెరవేరుతాయని భక్తుల మాటల్లో అయితే తెలుసుకుందాం. ఇతనైతే కొత్తగా వచ్చాడట. మరి అక్క మీరు చెప్పండి. మాది పుడుగూర్లపల్లి. మేము ఇక్కడ మాది పుట్టినీళ్ళు ఇక్కడే నారగానపల్లి. ముందు నుంచి వస్తాము. నారగానపల్లి అంటే కర్ణాటకనా? కర్ణాటక. ఎన్ని కిలోమీటర్లక? ఇక్కడ నుంచి ఒక 18 కిలోమీటర్ అంతే. ఒక 1/2 కిలోమీటర్ అంతే. అక్క ఏమేమి నెరవేరుతాయక మీకు భక్తుల మాటల్లో ఏమైనా చెప్పింటారు కదా మీకు? మాకంతా మంచిగా జరిగింది, బాగానే జరిగింది. అంటే మీకు ఏదన్నా బాగలేదు సమస్యలు ఏమన్నా బాగులేకున్నా అట్లా అన్ని బాగా అయినాయి. బాగానే. అయితే అమ్మవారిని సాక్షాత్ నమ్మచ్చా? నమ్మచ్చు. చూడండి ఫ్రెండ్స్, అక్కగారి మాటల్లో కూడా మనం కూడా తెలుసుకున్నామండి. ఇది ప్రత్యేకంగా మీకోసం అయితే వీడియో చేశాము. చాలా అద్భుతమని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఈ ఆలయానికి దర్శించుకోవాలంటే ప్రత్యేకంగా ఇక్కడికి రండి. శుక్రవారం మంగళవారం అయితే ఇక్కడ చాలా అద్భుతంగా అయితే ఈ ఆలయంలో చూస్తున్నారు కదా, అమ్మవారికి ఇక్కడ పూజ జరుగుతూ ఉంది. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సంతానం లేని వారికి ఇక్కడ ముడుపులు అయితే కడుతూ ఉంటారన్నమాట. ఈ చెట్టుకైతే ఈ ముడుపులు కట్టిన తర్వాత సంతానం కలుగుతుందని, వారి ఆరోగ్యాలు బాగుంటాయని చెప్పి తమ తమ కోరికలను అయితే ఈ అమ్మవారిని మనసులో తలుచుకొని కోరుకుంటూ ఉంటారు. మరి చూస్తున్నారు కదా, ఇక్కడ అమ్మవారి త్రిశూలం అయితే ఉంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన భక్తాదులు కానీ ఏదైనా ముడుపులు అయితే చెల్లించుకుంటూ ఉంటారు. అంటే కోరికలు నెరవేరిన తర్వాత నరబలి అయితే ఇస్తూ ఉంటారు. అంటే కోడి, మేక ప్రతి ఒక్కటి ఇక్కడ అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ వచ్చి భోజనం కూడా చేసుకొని ఇక్కడే వారు ఆరగించి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. చూస్తున్నారు కదా ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఆలయంలో ఈ అక్కగారికి అయితే అమ్మవారు అయితే ఒళ్ళలోకి వస్తారు. మరి ఇక్కడికి వచ్చిన భక్తాదులు ఎందరికో అయితే ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుందో అదే జరుగుతుందని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం అండి. మరి అక్క నమస్తే, మీ పేరు? సరోజమ్మ. ఎన్ని ఏళ్ళ నుంచి అమ్మవారు మీకు వస్తున్నారు అక్క? 25 ఏళ్ళైంది. మీరు అమ్మవారిని అయితే సాక్షాత్ కొలుస్తున్నారు కదా.
నేను ఇస్తున్నాను. ఫ్రెండ్స్, ఇక అడ్రస్ అయితే తెలుసుకోవాలని ఉందే, మరి చెప్తాను వినండి. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం సూగూరు ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక ఆర్చ్ అయితే ఉంటుంది. అక్కడ ఆ రూట్లో నుంచి పోచన్నపల్లి అనే విలేజ్కి వెళ్ళే దారిలో సంజీవరాయనిపల్లి అనే ఒక విలేజ్ అయితే ఉంది. ఆ విలేజ్లోనే ఈ మారెమ్మ తల్లి విగ్రహం అయితే పుట్ట రూపంలో వెలుస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ ఇక వెళ్ళిపోండి. వీడియోకైతే ఒక లైక్, షేరు, కామెంట్ చేసేయండి. మీరు ఖచ్చితంగా నమ్మితే ఇలాంటి హిందూ ధర్మం మీరు ఖచ్చితంగా ఈ వీడియోలకి ఆశీర్వదించండి. ఓకేనా ఫ్రెండ్స్? నమ్మలేని వాళ్ళకైతే ఇక మనమేం చేయలేం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలిసేద్దాం.